వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు ట్రేడింగ్కి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. ఈరోజు మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. మార్నింగ్ నెగిటివ్లో ఉండే తర్వాత రికవర్ అయింది. నిఫ్టీ దాదాపు 0.6% లాభంలో ముగిసింది, 144 పాయింట్లు. సెన్సెక్స్ చూస్తే 445 పాయింట్ల లాభంలో ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్ల లాభంలో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ ఉండే. నేను మొన్ననే చెప్పినా బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ఉంది, నిఫ్టీ బాగాలేదు, పర్వాలేదు అని. సరే, దానికి తగ్గట్టే ఈరోజు అయితే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మంచి మూమెంటం అయితే ఇచ్చినాయి. బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ మూమెంటం ఇచ్చింది. సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక అసలు నిఫ్టీలో ఈరోజు ఇండెక్సెస్ ఏవి పెరిగినాయి ఏవి తగ్గినాయి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ నిఫ్టీలో ఒక్క 2 ఇండెక్స్లు మాత్రమే మనకి ఈరోజు నెగిటివ్లో ముగిసినాయి. దాదాపు అన్ని పాజిటివ్లోనే ముగిసినాయి. ఇక్కడ చూడొచ్చు, పిఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ కూడా చాలా తక్కువ నెగిటివ్లో ముగిసినాయి. మిగతా అన్నీ కూడా మంచి ర్యాలీ అయితే ఇచ్చినాయి. ముఖ్యంగా రియాలిటీ షేర్లు ఈరోజు పరుగులు పెట్టినాయి, 3% లాభంలో ముగిసినాయి. ఆ తర్వాత మెటల్, మీడియా, ఆటో, ఈ మీడియా షేర్లు కొన్ని రోజుల నుంచి బాగా దూకుడుగా ఉన్నాయి. ఇక మెటల్ షేర్లు, ఆటో షేర్లు కూడా కొన్ని రోజుల నుంచి లాస్లో ఉండే, మళ్ళీ ఈరోజు రికవర్ అయినాయి. ఇక ఫార్మా, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్లో ముగిసినాయి ఓవరాల్గా. అందుకే ఈరోజు అయితే నిఫ్టీ మార్నింగ్ నుంచి స్ట్రాంగే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అటు ఇటు ఊగి లాస్లో నుంచి లాభంలోకి, లాభం నుంచి లాస్లోకి తిరిగి స్వల్ప లాభాలతో ముగిసింది. సరే, ఇక నిఫ్టీలో ఈరోజు ఏవి ఎంత కంట్రిబ్యూట్ చేసినాయి నిఫ్టీ 133 పాయింట్లు పెరగనీకి అనేది కూడా ఒకసారి చూస్తే, ఈరోజు రిలయన్స్ మంచి ర్యాలీ చూపించింది. ఈరోజు రిలయన్స్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఆ పాజిటివ్ న్యూస్ తోటి ఇక రిలయన్స్ పరుగులు అయితే పెట్టింది. ఈరోజు 27 పాయింట్లు కంట్రిబ్యూట్ చేసింది నిఫ్టీకి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా మంచినే 16 పాయింట్లు. ఇక ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఐఎండ్ఎం, అదర్స్ ఇవన్నీ కూడా కలిసి ఈరోజు నిఫ్టీని మంచిగా ముందుకు తీసుకుపోయినాయి. ఈరోజు కాస్త నిఫ్టీకి బ్రేక్ లేచిన ఏవి అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివరు, కోటక్ మహీంద్రా బ్యాంకు ఇవి కొంచెం లాస్లో ముగిసినాయి. దాంతో నిఫ్టీ 144 పాయింట్ల దగ్గరనే అయిపోయింది. ఓకే, ఓవరాల్గా ఈరోజు అయితే ఒక పాజిటివ్ దృక్పథం అయితే కనిపించింది. మరి ఈ పాజిటివ్నెస్ కంటిన్యూ అవుతుందా, మరి ఏమైనా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా అనేది మన లెవెల్స్లో చెప్పుకుందాం. మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఎలా పనిచేసినాయి, ఏమైనా రెస్పెక్ట్ చేసినాయా లేదా అనేది కూడా మీకు లైవ్లో ఇక్కడనే కనిపిస్తుంటుంది, మీరు చూడొచ్చు. నేను ఈ లెవెల్స్ అయితే చాలా రీసెర్చ్ చేసి పెడుతున్నా. సరే, అందులో మ్యాక్సిమం అయితే పనిచేస్తున్నాయని అనుకుంటున్నా. సరే, అంటే మీకు తెలియాలి అవి కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా ఏంటి అనేది. మంచిగా పనిచేస్తే కామెంట్ బాక్సులో పెడితే కొంచెం మాకు కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇంకా దానికి మీద ఇంకా గట్టిగా చేయనికి ఎవడు ఉంటుంది. కొంతమంది లెవెల్స్ కనిపించట్లేదు రాయండి అన్నారు. ఈరోజు నుంచి ఆ లెవెల్స్ ఖచ్చితంగా ఆ బోర్డు పైన అయితే నేను రాస్తాను. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈరోజు రేపు నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి కొంచెం లైవ్ మార్కెట్ నేను చూడలేకపోయినా, రేపు కూడా బహుశా చూడలేకపోవచ్చు. ఎల్లుండి నుంచి నేను మళ్ళీ మార్కెట్ అప్డేట్స్ నాకు తెలిసినవి అయితే ఖచ్చితంగా ఇస్తా టెలిగ్రామ్ ఛానల్లో. సరే, ఓవరాల్గా ఈరోజు మన లెవెల్స్ ఎంతవరకు పనిచేసినాయి అనేది కూడా మనం ఒకసారి ఈరోజు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిఫ్టీకి సంబంధించి నిన్న మనం డ్రా చేసుకున్నటువంటి లెవెల్స్, యాక్చువల్ ఈ లెవెల్ ఇది వీడియో కూడా ఒకసారి చేస్తా అని చెప్పిన, ఈ ఎల్లో లెవెల్స్కి సంబంధించి ప్రీవియస్ క్లోజు, బిఫోర్ ప్రీవియస్ క్లోజు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒకసారి బ్యాక్ టెస్ట్ రీటెస్ట్ చేసి మీకు వీడియో చేద్దాం అనుకున్నా. లాస్ట్ వీక్ నాకు హెల్త్ బాగాలేదు, గొంతంతా పోయి ఉండే చేయలేకపోయినా. ఈ వీక్ కంపల్సరీ ఆ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, ఈరోజు మనం ఇక్కడ చూడొచ్చు మన లెవెల్స్ ఎలా పనిచేసినాయి ఏంటని. ఈ ఎల్లో లెవెల్ ఏదైతే ఉందో, ఈ ఎల్లో లెవెల్ నేను ఈరోజు పెట్టినటువంటి లెవెల్ 24,134 లెవెల్ పెట్టినా. ఇక్కడ ఇంకో లెవెల్ 23,914 లెవెల్ పెట్టినా. ఈ లెవెల్ 23,820. ఇది బ్రేక్ అయితే ఇంకా కొంచెం ఫాల్ అవుతుంది అని చెప్పిన, అంతవరకు రాలేదు. ఇక ఇక్కడ ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ చెప్పిన 24,349 లెవెల్. ఇది ఇంకొక గట్టి రెసిస్టెన్స్ 24,499 అంటే 500 అనుకోండి. ఇవి లెవెల్స్. సరే, ఈరోజు మన లెవెల్స్ ఎలా పనిచేసినాయి అనేది ఒకసారి ఇక్కడ చూస్తే మన ఎల్లో లెవెల్ ప్రీవియస్ క్లోజ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గరనే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఇమ్మీడియట్గా డౌన్కి అయితే వచ్చింది.
ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ క్లోజ్ ఏదైతే ఉందో మన్నటి క్లోజ్ అంతవరకు అయితే రాలే. ఇక్కడనే ఇమీడియట్గా రికవర్ అయింది. ఇక ఈ ఎల్లో లైన్ దగ్గర చాలాసేపు సస్టైన్ అయింది చూడండి, పైకి కిందికి చాలామందిని ట్రాప్ అయితే చేసింది. ట్రాప్ చేసి తర్వాత బ్రేక్ అయ్యింది, ఇక్కడనే సస్టైన్ అయింది. ఒక 2-3 క్యాండిల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది, మంచి మూమెంట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ యాస్టీస్గా మన ఎల్లో లెవెల్ అయితే రీటెస్ట్ చేసింది. ప్రీవియస్ క్లోజ్ను రీటెస్ట్ చేసిన తర్వాత మూమెంటం వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనం, అంటే 23,134 నుంచి దాదాపు ఒక 140-150 పాయింట్స్ మనకి ఇక్కడ మూమెంటం అయితే ఇచ్చింది. నిఫ్టీ మంచి మూమెంటం ఇచ్చింది. నిఫ్టీలో మన లెవెల్ అయితే చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. సరే, ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే ఇక్కడ వీళ్ళకి స్టాప్ లాస్లు ఇట్ట ఉంటాయి, కానీ లాస్ట్లో మాత్రం మన లెవెల్ నుంచే అది రీటెస్ట్ అయ్యి మంచి బుల్లిష్ మూమెంటం అయితే ఇచ్చింది నిఫ్టీ. ఇవి మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్. యాక్చువల్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ రిజెక్ట్ అయితే మంచి బుల్లిష్ మూమెంటం వస్తుంది అనుకున్నాం, కానీ ఇంతవరకు రాలేదు. ఇక్కడ నుంచే పైకి అయితే వెళ్ళిపోయింది, కానీ రెసిస్టెన్స్ని అయితే టచ్ చేయలేదు. మరి రేపు టచ్ చేస్తుంది ఏందనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం లెవెల్స్ చూద్దాం, నిన్నటి లెవెల్స్ ఏమైనా పని చేసినాయా లేదా అనేది. ఈ లెవెల్ చూడండి, మనం ఎన్ని రోజులు అవి పెట్టుకొని ఆ లెవెల్ బ్రేక్ అవుతలేదు బ్యాంక్ నిఫ్టీ. ఇక చూడొచ్చు, మనం ఈ లెవెల్ పెట్టుకొని ఎప్పుడో పెట్టుకున్నాం. ఇది దాదాపు 1 వీక్ అయి ఉంటుంది ఈ లెవెల్ పెట్టుకొని. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మన ఎల్లో లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్ కూడా నేను రాస్తాను. సరే, ఆ తర్వాత కూడా రాస్తాను. 52,055 లెవెల్ ఇది ఒకటి, 51,906 లెవెల్ ఇది రెసిస్టెన్స్ అయితే, ఇది సపోర్ట్ అయితే 51,786 లెవెల్. ఇది నేను ఒక 1 వీక్ బ్యాక్ పెట్టి ఉంటా ఈ లెవెల్. ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్. బ్రేక్ అయితే ఇంకా కొంచెం బ్రేక్ అయ్యేది ఉంది, ఇంకొక లెవెల్ కూడా ఉంది, అంతవరకు పోవాలి బ్యాంక్ నిఫ్టీ అని నేను చూస్తున్నా. యాక్చువల్ అక్కడ టచ్ అయితే ఇక మనకు టెన్షన్ లేకుండా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది అని నేను చూస్తున్నా. కాకపోతే ఇంతవరకు అయితే రావట్లేదు. ఇది ఇక్కడిక్కడనే తిరుగుతుంది, చూద్దాం మరి ఇక్కడ నుంచి ఎగురుతుందా, ఒకసారి అది టెస్ట్ చేసినాకనే ఎగురుతుందా అనేది మనం చూద్దాం. ఇక ఈరోజు మన ఎల్లో లెవెల్ ఏదైతే ఉందో ఈ 52,055 లెవెల్ పైన ఓపెన్ అయింది, మార్కెట్ ఇమీడియట్గా ఫాల్ అయింది. దాదాపు మన సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో 51,786 లెవెల్ను బ్రేక్ చేసింది. ఇమీడియట్గా మళ్ళీ దాన్ని పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసింది, సెకండ్ టైం టెస్ట్ చేసింది, థర్డ్ టైం టెస్ట్ చేసింది, ఫోర్త్ టైం టెస్ట్ చేసింది, ఫిఫ్త్ టైం బ్రేక్ కూడా అయింది. కాకపోతే స్ట్రాంగ్ క్యాండిల్ కాదు, ఇమీడియట్గా మళ్ళీ పైకి వచ్చింది. ఇంకా ఇక్కడనే కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది. అలా చాలా వరకు నాకు తెలిసి తిని ఉంటుంది, అందరినీ స్టాప్ లాస్లు తిని ఉంటుంది. ఎందుకంటే ఇంతసేపు కన్సాలిడేషన్ అయినాక ఇక అంతా ప్రీమియమ్స్ అన్నీ డికే అయిపోతాయి. సరే, ఇంత తిన్నా, అందుకే నేను హెడ్జింగ్ ప్లాన్ చేస్తాను. హెడ్జింగ్ అనేది మనకు ఇగో ఈ చిన్న అయినాయి కదా, ఈ చిన్నవి కిందికి పోయినా పైకి పోయినా మనకి హెడ్జింగ్లో లాస్ రాదు. అందుకే నేను హెడ్జింగ్ను ప్రిఫర్ చేస్తూ ఉంటా. ఎక్కువ హెడ్జింగ్ చేయండి. బయింగ్ సైడు ఇటువంటి మూమెంటంలో మనం ఏమీ చేయలేము, ఇంకా స్టాప్ లాస్ ఇట్ అవుతాయి కాబట్టి అందుకే హెడ్జింగ్ చేసుకుంటే ఇక్కడ ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్నా ఇంతసేపు తిరిగినా మనకు లాస్ రాకపోతుంది. వచ్చిన కొంచెం చిన్న లాస్ ఉంటుండే, మనకు భరించగలిగినటువంటి లాసే, అది పెద్ద ప్రాబ్లం కూడా కాకపోతుంది. ఈ మూమెంటంను మనం ఖచ్చితంగా క్యాచ్ చేయగలుగుతాం హెడ్జింగ్లో. అయితే బయింగ్లో ఈ మూమెంటం క్యాచ్ చేయడం అనేది కష్టసాధ్యం. అంటే ఎవరో బాగా ఇక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా వేరే వాళ్ళు తప్ప నార్మల్ బిగినర్స్ కాదు, కానీ 95% ఇందులో క్యాప్చర్ అయితే చేయలేరు. హెడ్జింగ్ మాత్రం మనం కంపల్సరీ చేయగలుగుతాం. సరే, ఇంకా ఇక్కడ తిరిగింది, ఇక్కడనే కన్సాలిడేషన్ అయ్యి చివరిలో కొంచెం మూమెంటం అయితే ఇచ్చింది. ఈ 2 ఎల్లో లెవెల్స్ను బ్రేక్ చేసి నిన్నటి క్లోజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ టెస్ట్ అయితే చేసింది బ్యాంక్ నిఫ్టీ. మరి చూద్దాం, ఇక్కడ టెస్ట్ చేసిందంటే ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. సరే, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఈరోజు మనకు ఒక ఎంట్రీ అయితే ఇచ్చింది, కాకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి హెడ్జింగ్ ఎంట్రీ దొరికింది, బయింగ్ ఎంట్రీ అయితే దొరకలే. ఇక్కడ ఇక ఎవరు బయింగ్ చేసినా నాకు తెలిసి స్టాప్ లాస్లు హిట్ అయి ఉంటాయి 100% ఖచ్చితంగా. నిఫ్టీలో మాత్రం నిఫ్టీలో కూడా ఫస్ట్ ఒక 2 స్టాప్ లాస్లు హిట్ అయి ఉంటాయి. తర్వాత హెడ్జింగ్ అయితే నిఫ్టీలో కూడా మంచి ఎంట్రీయే. హెడ్జింగ్ కాకపోతే జనరల్ ఎంట్రీ అయినా మనకు లాస్ట్లో వచ్చింది బయింగ్ ఎంట్రీ, కానీ బ్యాంక్ నిఫ్టీ కంటే పోలిస్తే నిఫ్టీలో కొంచెం బెటర్ ఈరోజు బయింగ్ సైడ్ ఎవరైనా చూసి ఉంటే. సరే, ఇక రేపు ఏం కావచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రేపటి లెవెల్స్. నేను ఆ పైన లెవెల్స్ అవి పెద్ద మార్చలేదు, ఎందుకంటే అవి ఇంకా మన లెవెల్స్ని టచ్ చేయలే కాబట్టి అప్పటి వరకు నేను మన లెవెల్ టచ్ అయితేనే ఆ లైన్ పోతుంది, ఇంకో లైన్ కొత్త లైన్ అనేది వస్తుంది. సరే, రేపు ఏం కావచ్చు, రేపు మార్కెట్ కనుక పెద్ద గ్యాప్ అప్ అంటే ఒక 60-70 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి
దీనిపైన ఓపెన్ అయితే ఒక ఫస్ట్ క్యాండిల్ పైనే ఉండి దీన్ని టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి పైకి పోయే ఛాన్స్ ఉంది. లేదు పైన ఓపెన్ అయినా ఇక్కడి వరకు వచ్చి టెస్ట్ చేసినా కానీ బయింగ్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీలో ఇక్కడ రిజెక్షన్ వచ్చినా గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వచ్చినా బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లెవెల్స్ కూడా రాస్తున్నా. 24,349 లెవెల్ ఒకటి, 24,275 లెవెల్ ఒకటి. ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఎక్కడ రిజెక్షన్ వచ్చినా బయింగ్ సైడ్ అయితే చిన్న ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అక్కడి వరకు రాలేదు, గ్యాప్ డౌన్ అయింది, లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఇదే లెవెల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా, 24,275 లెవెల్ కానీ 24,349 లెవెల్ కానీ ఎక్కడికి పోయినా సరే ఫ్లాట్గా కానీ చిన్న గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి ఇక్కడికి పోయి రిజెక్షన్ వచ్చినా ఇక్కడికి పోయి రిజెక్షన్ వచ్చినా సెల్లింగ్ చేసుకోవచ్చు. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఏదంటే 24,134 ఫస్ట్ టార్గెట్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయింది అంటే ఇక ఇది మన ఇంపార్టెంట్ లెవెల్ ఉంది కదా 23,913 లెవెల్, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ సెల్లింగ్ సైడ్. కానీ మరి మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తుందా ఇయ్యదా అనేది చూద్దాం. ఏమో నేనైతే అనుకుంటున్నా ఒకసారి సెల్లింగ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందేమని చూద్దాం. మరి సరే ఒకవేళ ఇక్కడ పోయి రిజెక్షన్ వచ్చినా, ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇక్కడ పోయి ఇక్కడ రిజెక్షన్ వచ్చినా ఇది ఇంకా పెద్ద లెవెల్. ఇక్కడ నుంచి కనుక రిజెక్షన్ వస్తే పెద్ద ఫాల్ ఉంటుంది మళ్ళీ నిఫ్టీలో, మళ్ళీ ఒక 100-200 పాయింట్లు ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్త. ఆ లెవెల్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ క్యాండిల్తోనైనా బ్రేక్ కావాలి. ఇంకా పోయి ఆడాడనే తిరిగి ఇక్కడ రిజెక్షన్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ నిఫ్టీ పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక్కడికి పోయి రిజెక్షన్ వచ్చినా సెల్ చేస్తా, ఇక్కడ పోయి రిజెక్షన్ వచ్చినా సెల్ చేస్తా, ఇక్కడికి వచ్చినా బై చేస్తా, ఇక్కడికి వచ్చినా బై చేస్తా. అంతే సింపుల్. రేపు నా ప్లాన్ అనేది ఇట్లే ఉంటుంది అంతే ఇక. కాబట్టి ఈ లెవెల్స్ అనేది మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్. ఈ పెద్ద లెవెల్స్ నేనేం మార్చలేదు, ఓన్లీ ఎల్లో లైన్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి మనకి. ఇక ఎల్లో లైన్స్ ఒకటేమో ఈరోజు క్లోజింగ్ ఇది 52,055 లెవెల్, ఇది క్లోజింగ్ ఈరోజుది 51,906, ఇది నిన్నటి క్లోజింగ్. ఇక్కడ చూస్తే మనం ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక ఫ్లాట్గా కానీ చిన్న గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వచ్చినా ఇక్కడ రిజెక్షన్ వచ్చినా, ఒకవేళ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చినా హాయిగా బై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఈ టార్గెట్ ఇంతవరకు ఉంటుంది, 52,437 వరకు టార్గెట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ ఇక్కడ రిజెక్షన్ వచ్చినా కానీ, లేదు ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నేను చెప్పినా కదా ఇంకా చాలా ఫాల్ అవుతుంది. ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్పినా నేను ఎంతవరకు ఫాల్ అవుతుంది అనేది, ఒకసారి ఆ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నేను తీయలేదు. ఓకే, అక్కడి వరకు అయితే బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి వరకు ఫాల్ అయితే హాయిగా నేనైతే ఒక మంచి పొజిషనల్ ఎంట్రీ ప్లాన్ తీసుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ వస్తే హెడ్జింగ్లో మంచి ప్లాన్ అయితే నేను చేసుకుంటా. ఒకవేళ అక్కడికి బ్యాంక్ నిఫ్టీ కనుక వెళ్తే ఇది ఒకవేళ సెల్లింగ్ సైడ్ ఉంటే ఈ లెవెల్ కూడా రాస్తా 51,770 లెవెల్. ఈ మూడు లెవెల్స్ ఎక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ పైకి వస్తుంది. లేదు ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో కనుక బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఇక కిందికే నేను ప్లాన్ అనేది చేసుకుంటా. ఇక లేదు ఇక్కడికి వెళ్ళి రిజెక్షన్ వస్తే ఇంకా హాయిగా మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది ఇక్కడ కిందికి సెకండ్ టార్గెట్ అనేది అవుతుంది. ఆ 52,437కి వెళ్ళి రిజెక్షన్ కనుక వస్తే మరి బహుశా నేను చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రేపు మార్నింగ్ ఇక్కడ వరకు వెళ్ళి రిజెక్షన్ వస్తుందేమో అనుకుంటున్నా. చూద్దాం. మరి మనం అనుకున్నట్టు మార్కెట్ రాదు కదా, మనం ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాం. అట్లా పోవచ్చు, వేరే రకంగా పోవచ్చు, అది రకరకాలుగా దాని ఇష్టం వచ్చినట్టు పోతుంటుంది. అది పోతుంటే మనం కూడా దాన్ని అర్థం చేసుకొని ఒకటో రెండో ఎంట్రీ ప్లాన్లు అనేవి తీసుకోవాలి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టెలిగ్రామ్ గ్రూప్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు జాయిన్ కండి. ఈరోజు రేపు అయితే నేను టెలిగ్రామ్లో అప్డేట్స్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వలే, రేపు కూడా ఇవ్వకపోవచ్చు. ఎల్లుండి నుంచి మీకు మళ్ళీ అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.